హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కేవలం పైపైన కాకుండా పూర్తి విశ్లేషణతో ఒక అద్భుతమైన జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఆన్‌లైన్‌లో ఇంటి నుండి పని అనగానే వందల కొద్దీ ఫేక్ యాప్స్, డేటా ఎంట్రీ స్కామ్స్ చూసి మీరంతా విసిగిపోయి ఉంటారు. అందుకే మన ఛానల్‌లో ఎప్పుడు పూర్తి రీసెర్చ్ చేసి నిజమైన ప్రూఫ్స్ ఉంటేనే వీడియో చేస్తాం. ఈరోజు మనం చూడబోయే ఉద్యోగం పేరేంటంటే ఏఐ వాయిస్ ట్రైనర్ తెలుగు. చాలా మందికి ఒక అనుమానం రావచ్చు. అసలు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి తెలుగు నేర్పించడం ఏంటి? దీనికోసం మనం ఏమైనా కోడింగ్ నేర్చుకోవాలా? సాఫ్ట్‌వేర్ చదవాలా అని? అస్సలు అవసరం లేదండి. మన మాతృభాష అయిన తెలుగును స్పష్టంగా మాట్లాడడం, చదవడం వస్తే చాలు. వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న వాక్యాలను లేదా మీ పరిచయాన్ని ఒక 30-60 సెకన్ల పాటు రికార్డ్ చేసి పంపితే సరిపోతుంది. దీనికి వాళ్ళు గంటకు సుమారు $2 నుండి $5 వరకు పే చేస్తున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 160 నుండి రూ. 400 వరకి కేవలం ఒక గంటలో మనం సంపాదించవచ్చు. సో, మనకు ఆ స్కిల్ ఉంటే. ఈ వీడియో అనేది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే చాలా మంది కేవలం జాబ్ నోటిఫికేషన్ పడింది, అప్లై చేసుకోండి అని 2 నిమిషాల్లో ముగించేస్తారు. కానీ మనం అలా చేయట్లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళు అడిగిన గూగుల్ ఫార్మ్‌లో ఎలాంటి హిడెన్ ఆహ్, ట్రాప్స్ కానీ, ట్రిక్స్ కానీ ఉన్నాయో, ఇంకా అప్లై చేసేటప్పుడు ఏ చిన్న తప్పు చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుందండి ఇంకా. అందుకే నేను నా మొబైల్ స్క్రీన్ రికార్డింగ్‌లో లైవ్‌లో చూపిస్తూ ప్రతి ఒక్క ఫీల్డ్‌ని స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. వీడియో లెంత్ ఎక్కువైనా సరే పూర్తి సమాచారం కోసం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా అండి? సో, అసలు విషయానికొద్దాం. ఈ రోజుల్లో మనం మొబైల్‌లో గూగుల్ అసిస్టెంట్‌ని గాని, ఇంకా అలెక్సాని గాని, లేదా చాట్ జీపీటీని గాని ఆన్ చేసి తెలుగులో మాట్లాడితే అవి మనకు సమాధానం ఇస్తున్నాయి. మరి ఒక మిషన్‌కి మన తెలుగు భాష ఎలా అర్థమవుతుంది? మనం మాట్లాడే యాస, మన ఉచ్చారణ అంటే ప్రొనౌన్సియేషన్ దానికి ఎలా తెలుస్తుంది? సో, దీని వెనుక ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మరియు స్పీచ్ టు టెక్స్ట్ అల్గారిథమ్స్ ఉంటాయండి. ఈ అల్గారిథమ్స్ పర్ఫెక్ట్‌గా పనిచేయాలంటే వాటికి వేల గంటల నిజమైన మనుషుల వాయిస్ డేటా కావాలన్నమాట. సో, ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో తెలుగు భాష డేటాకి చాలా డిమాండ్ ఉంది. అందుకే వింగ్ డేటా అనే అంతర్జాతీయ సంస్థ ఈ డేటా కలెక్షన్ ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేస్తుంది. సో, వీళ్ళు నేరుగా అభ్యర్థుల నుండి తెలుగు వాయిస్ శాంపిల్స్ సేకరించి వాటిని ఏఐ మోడల్స్ ట్రైన్ చేయడానికి వాడుకుంటారు. ఇది పూర్తిగా టాస్క్ బేస్డ్ ఫ్రీలాన్స్ వర్క్. అంటే మీకొక టాస్క్ ఇస్తారు. దాన్ని పూర్తి చేస్తే చాలు. ఫుల్ టైమ్ ఉద్యోగంలాగా లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనండి. సో, ఇప్పుడు మనము ఉద్యోగం ఎంతవరకు జెన్యూన్ అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు మన ఛానల్ రూల్ ప్రకారం ప్రూఫ్స్ లేకుండా మనం ముందడుగు వెయ్యం. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి. ఇది అఫీషియల్ లింక్డ్ఇన్ పోర్టల్. ఇందులో వింగ్ అసిస్టెంట్ కంపెనీ అధికారికంగా ఏఐ వాయిస్ ట్రైనర్ తెలుగు పోస్ట్‌ను అనౌన్స్ చేసింది. ఇక్కడ క్లియర్‌గా రిమోట్ ఫ్రీలాన్స్ టాస్క్ బేస్డ్ అని మెన్షన్ చేశారు. ఇక రెండో ప్రూఫ్ ఏంటంటే, ఇది మన ఇండియాలో అత్యంత పాపులర్ అయిన నౌకరీ.com పేజ్. ఇందులో కూడా సేమ్ ఇదే కంపెనీ ఈ జాబ్‌ని పోస్ట్ చేసింది. నౌకరీలో 1-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని రాసి ఉన్నప్పటికీ డిస్క్రిప్షన్ చదివితే కేవలం భాషపై పట్టు ఉంటే సరిపోతుందని అర్థమవుతుందండి. సో, ఈ 2 పెద్ద ప్లాట్‌ఫార్మ్స్‌లో కంపెనీ స్వయంగా పోస్ట్ చేసింది కాబట్టి, ఇది 100% జెన్యూన్ ఆపర్చునిటీ అని మనం నమ్మవచ్చు. అయితే వీళ్ళు ఈ పోర్టల్‌లో అప్లై చేయడంతో పాటు అప్లికేషన్‌లను షార్ట్ లిస్ట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన గూగుల్ ఫార్మ్‌ని ఇచ్చారు. ఆ ఫార్మ్‌ని మనం ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు లైవ్‌లో చూద్దాము. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఇదిగోండి. మీరు కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే గూగుల్ ఫార్మ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో, హెడ్డింగ్ చూడండి ఏఐ వాయిస్ ట్రైనర్ జాబ్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటుంది. ఇక్కడ మొదట ఈమెయిల్ అని ఉన్న బాక్స్‌లో మీ అఫీషియల్ జీమెయిల్ ఐడీని టైప్ చేయండి. మీతో వాళ్ళు కాంటాక్ట్ అయ్యేది ఈ ఈమెయిల్ ద్వారానే. కాబట్టి తప్పులు లేకుండా ఇవ్వండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇంక కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫస్ట్ నేమ్ మరియు లాస్ట్ నేమ్ అని అడుగుతారు. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ లేదా సర్టిఫికేట్స్‌లో ఉన్నట్లుగా మీ పేరు, మీ ఇంటి పేరును టైప్ చేయండి. ఆ కింద ఉన్న ఫోను నంబర్ బాక్స్‌లో ప్రస్తుతం మీ మొబైల్‌లో వాడుకలో ఉన్న నంబర్‌ని ఎంటర్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న చూడండి. సెలెక్ట్ ద మెయిన్ ప్రైమరీ లాంగ్వేజ్ యూ వాంట్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఇన్ థిస్ రోల్. అంటే ఈ ఉద్యోగం కోసం మీ ముఖ్యమైన భాష ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ చాలా భాషలు కనిపిస్తాయి. కానీ మనం తెలుగు ప్రాజెక్ట్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న తెలుగు అనే ఆప్షన్ పక్కన ఉన్న రౌండ్ బాక్స్‌ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి దాని కిందనే ఉన్న తర్వాత ప్రశ్న గమనించండి. సెలెక్ట్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ యూ కెన్ ఆల్సో హ్యాండిల్ ప్రొఫెషనల్లీ ఫర్ వాయిస్ ట్రైనింగ్. సో, ఇక్కడ బ్రాకెట్‌లో స్పష్టంగా రాశారు. ఎక్స్‌క్లూడింగ్ యువర్ ప్రైమరీ లాంగ్వేజ్ అని. అంటే పైన మీరు సెలెక్ట్ చేసిన తెలుగు కాకుండా మీకు ఇంకా ఏ భాషలు వచ్చు అని అర్థం. ఒకవేళ మీకు హిందీ ఆర్ ఇంగ్లీష్ రాకపోతే
నన్ ఆఫ్ ది ఎబో అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో అంతేకాని పైన తెలుగు పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా తెలుగు అని వెతక్కండి, అది ఇక్కడ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత వాట్ ఈస్ యువర్ ప్రొఫిషియన్స్ ఇన్ యువర్ ప్రైమరీ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. అంటే తెలుగు మీకు ఎంత వరకు వచ్చు అని అడుగుతున్నారు. సో మనకి తెలుగు మాతృభాష కాబట్టి ఇక్కడ ఉన్న మొదటి ఆప్షన్ నేటివ్ ఫ్లూయెంట్ అనే దాన్ని టిక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక ఈ ఫామ్ లోనే మీ సెలక్షన్ ను డిసైడ్ చేసే అతి ముఖ్యమైన టాస్క్ ఇదే ఫ్రెండ్స్. ప్లీజ్ స్పీక్ ఫర్ 30 to 60 seconds ఇన్ యువర్ ప్రైమరీ లాంగ్వేజ్, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడుగుతున్నారు. అంటే మీ సొంత వాయిస్ తో తెలుగులో 30 నుండి 60 సెకండ్ల పాటు మీ పరిచయాన్ని రికార్డ్ చేయాలి. సో దీనికోసం వాళ్ళు లూమ్ లింక్ గాని లేదా మీ ఆడియోని గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి ఆ లింక్ గాని ఇక్కడ ఉన్న బాక్స్ లో పేస్ట్ చేయమంటున్నారు. సో మీరు గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తే డ్రైవ్ లో పర్మిషన్స్ రిస్ట్రిక్టెడ్ తీసేసి ఎనీవన్ విత్ ద లింక్ అని మార్చిన తర్వాత ఆ లింక్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఏం మాట్లాడాలో నేను ఈ వీడియో చివరిలో స్క్రిప్ట్ ఇస్తాను, అది చూసి రికార్డ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ కింద వేర్ ఆర్ యూ కరెంట్లీ లొకేటెడ్ అని అడుగుతారు. సో ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి మన దేశం ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక ఆ తర్వాత వచ్చే ప్రశ్న, ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ యువర్ కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ? అంటే ఇండియాలో పనిచేయడానికి మీకు చట్టపరమైన పత్రాలు అంటే పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ వంటివి ఉన్నాయా అని అర్థం. సో అక్కడ ఖచ్చితంగా ఎస్ అని టిక్ చేయండి. సో ఇప్పుడు సాలరీ వివరాలు చూడండి. అవర్ రేట్ ఈస్ $2 to $5 per hour. డస్ దట్ వర్క్ ఫర్ యూ? అంటే గంటకి 2 నుండి $5 పేమెంట్ మీకు ఓకేనా అని కంపెనీ అడుగుతుంది. మనకి ఓకే కాబట్టి ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేయండి. ఆ కింద ఉన్న కెన్ యూ స్టార్ట్ ఇమీడియట్లీ అంటే వెంటనే పని ప్రారంభించగలరా అనే ప్రశ్నకు కూడా ఎస్ అని టిక్ చేయండి. సో నెక్స్ట్ వనర్ల ఇక్కడ చూడండి, మీరు చివరి ప్రశ్న అండి ఇది. డూ యూ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫర్ వర్క్? ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, కంప్యూటర్, స్టేబుల్ ఇంటర్నెట్ అండ్ క్వైట్ ప్లేస్ టు రికార్డ్. అంటే మీ దగ్గర ల్యాప్టాప్, మంచి ఇంటర్నెట్ మరియు రికార్డ్ చేయడానికి ప్రశాంతమైన రూమ్ ఉన్నాయా అని అడుగుతున్నారు. వాయిస్ ట్రైనింగ్ జాబ్ కాబట్టి ఇవి చాలా ముఖ్యం. సో ఇక్కడ కూడా ఎక్స్ అని సెలెక్ట్ చేయండి. సో అంతా అయిపోయాక కింద కనిపిస్తున్న ఈ పెద్ద సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది విజయవంతంగా వింగ్ అసిస్టెంట్ కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్. ఈ విధంగా గూగుల్ ఫామ్ లోని ప్రతి లైన్ ని ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాలండి. ఫ్రెండ్స్, ఆ గూగుల్ ఫామ్ లో అడిగిన 30 నుండి 60 సెకండ్ల వాయిస్ ఇంట్రడక్షన్ రికార్డ్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ తెలుగు స్క్రిప్ట్ ఇక్కడ ఇస్తున్నాను. మీ మొబైల్ రికార్డర్ ఆన్ చేసి ప్రశాంతమైన రూమ్ లో కూర్చొని ఇలా స్పష్టంగా మాట్లాడండి. నమస్కారం అండి, నా పేరు అని మీ పేరు చెప్పండి. నేను ఈ ఊరిలో నివసిస్తున్నాను అంటే మీ ఊరిలో నివసిస్తున్నాను అని చెప్పండి. నా మాతృభాష తెలుగు. నేను రోజువారీ జీవితంలో తెలుగును చాలా స్పష్టంగా మరియు సహజంగా మాట్లాడగలను. సో ఇప్పుడు వింగ్ అసిస్టెంట్ సంస్థ ఆఫర్ చేస్తున్న ఏఐ వాయిస్ ట్రైనర్ ప్రాజెక్ట్ పట్ల నాకు చాలా ఆసక్తి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ తెలుగు భాషను మరింత ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి నా వాయిస్ డేటా ద్వారా సహాయపడగలను అని నేను నమ్ముతున్నాను. ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అవ్వడానికి నా వద్ద ల్యాప్టాప్ మరియు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ సిద్ధంగా ఉన్నాయి. ధన్యవాదాలు. సో ఈ విధంగా క్లియర్ గా రికార్డ్ చేసి ఆ ఫైల్ ని గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి ఆ లింక్ ను ఫామ్ లో సబ్మిట్ చేయండి. ఓకేనా అండి? సో చివరగా మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక. ఈ ప్రాజెక్ట్ అప్లికేషన్ మరియు సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా ఉచితం. రేపు పొద్దున ఈ కంపెనీ పేరుతో గానీ లేదా మరే ఇతర సంస్థ పేరుతోనైనా ఎవరైనా మీకు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లో మెసేజ్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి అని అడిగితే ₹1 అడిగినా సరే మీరు కట్టకండి, ఇవ్వకండి. సో జెన్యూన్ కంపెనీలు ఎప్పుడు మీ నుండి డబ్బులు ఆశించవు. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో మరియు నేను మొదటి కామెంట్స్ పెంచడానికి ట్రై చేస్తాను. సో డిస్క్రిప్షన్ లో అయితే ఉంటాయండి. అర్హత ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పార్ట్ టైం జాబ్ అవసరం ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరెన్నో ఇన్ డెప్త్ జెన్యూన్ కంటెంట్ ఐడియాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.